వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 20 సో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇండియా షేర్స్ ల్యాండ్ బోర్డర్ విత్ హౌ మెనీ కంట్రీస్ అని అడుగుతున్నారు. సో భారతదేశం టోటల్గా ఎన్ని కంట్రీస్తో ల్యాండ్ బోర్డర్ని అంటే భూ సరిహద్దుని కలిగి ఉంది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనం ఇండియా చూసుకుంటే ఒకటి వచ్చేసి మనకి పాకిస్తాన్. సో పాకిస్తాన్తో మనం ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. యాక్చువల్గా ఇండియాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్యలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్న సో జనరల్గా దీంతో కూడా మనం బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చైనా, నెక్స్ట్ వన్ నేపాల్, నెక్స్ట్ వన్ భూటాన్, నెక్స్ట్ వన్ మయన్మార్, నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్. సో ఈ కంట్రీస్తో భారతదేశం ముఖ్యంగా భూ సరిహద్దుని ల్యాండ్ బోర్డర్ ఈ షేర్డ్ బై దట్ ఇండియా విత్ విచ్ కంట్రీస్ అంటే సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. సో టోటల్గా 7 కంట్రీస్ కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. 7 కంట్రీస్తో భారతదేశం ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. సో జనరల్గా మనం చూసుకుంటే కనుక సో ఇండియా గురించి చూసుకుంటే కనుక సో ఇటు సైడ్కి వచ్చేటప్పటికి శ్రీలంక ఏదైతే ఉందో సో శ్రీలంకతో ముఖ్యంగా మనం ఏ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాము అంటే వాటర్ బోర్డర్ని. సో శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఉన్న ఈ ఏరియా ఏదైతే ఉందో సో ఈ ఏరియాని మనం ఏమని పిలుస్తున్నాము అంటే పాక్ జలసంధి. ద పాక్ స్ట్రైట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రైట్ పేరు అడిగితే పాక్ అని పెట్టచ్చు, ల్యాండ్ బోర్డరీస్ అడిగితే ఈ 7 కంట్రీస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ బుల్ట్ ఆన్ విచ్ రివర్. సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నది పైన నిర్మించబడింది? యమున, నర్మదా, సట్లెజ్ అండ్ భాగీరథి. సో జనరల్గా మనం మధ్యప్రదేశ్ ఏరియా తీసుకుంటే ఇక్కడ మనకి గుజరాత్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి మహారాష్ట్ర ఏరియా ఉంది. సో ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో ముఖ్యంగా నర్మదా రివర్ ముఖ్యంగా ఫ్లో అయ్యే స్టేట్స్ ఏవి అంటే ఒకటి మధ్యప్రదేశ్, 2 గుజరాత్గా చెప్పొచ్చు. అయితే ఈ గుజరాత్ ఏరియాలో మనకి ఏ డ్యామ్ కట్టబడింది అంటే సర్దార్ సరోవర్. అంటే నర్మదా రివర్ మీద సర్దార్ సరోవర్ అనే డ్యామ్ ఎక్కడ కట్టారు అంటే సో గుజరాత్లో నిర్మించబడి ఉంది. అటు మధ్యప్రదేశ్కి, మహారాష్ట్రకి, గుజరాత్కి, రాజస్థాన్కి ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ నీళ్ళన్నింటినీ కూడా ఈ స్టేట్స్ యూజ్ చేసుకుంటున్నాయని గుర్తుపెట్టుకోండి. సో అట్లనే మనకి మధ్యప్రదేశ్ యొక్క జీవనాడి, లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్గా మనం ఏ నదిని చెప్పొచ్చు అంటే సో దట్ ఈస్ అ నర్మదా రివర్. అలాగే ఓంకారేశ్వర్ డ్యామ్ అంటున్నాం. అగైన్ ఐమ్ రిపీటింగ్ ఓంకారేశ్వర్ డ్యామ్. సో ఈ ఓంకారేశ్వర్ డ్యామ్ ఆనకట్ట అనేది మనకి ముఖ్యంగా దేని మీద ఉందంటే నర్మదా నది మీద సో మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ సట్లజ్ అని ఉంది కదా. సో సట్లజ్ మీద ఉన్న డ్యామ్ ఏది అంటే బాక్రా నంగల్. సో బాక్రా నంగల్ ఆనకట్ట సట్లజ్ రివర్ మీద ఉంది. అలాగే భాగీరథి, దీన్ని గంగా రివర్ అని పిలుస్తాం. సో దీని మీద ఉన్న డ్యామ్ ఏది అంటే తెహ్రీ ఆనకట్ట. సో అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనకి యమునా మీద ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, యమునా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటాం. సో ముఖ్యంగా అవి ఏ స్టేట్లో ఉన్నాయంటే హర్యానాలో ఉన్నాయి, విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ హర్యానా ఏరియా. సో ఇది వచ్చేసి మనకి బాక్రా నంగల్, ఒకటి హిమాచల్ ప్రదేశ్, 2 పంజాబ్. సో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో బాక్రా అండ్ నంగల్ అనే మనకి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని సట్లెజ్ రివర్ మీద కట్టారు. సో అట్లనే తెహ్రీ అనేది దేని మీద ఉందంటే ఉత్తరాఖండ్. మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది తెహ్రీ డ్యామ్ని ఉత్తరాఖండ్లో భాగీరథి మీద కట్టారు. మహానది మీద హిరాకుడ్ ఉంది, ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ వన్ బాక్రా నంగల్ అనేది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో ఉంది. సో నెక్స్ట్ వన్ అది సట్లెజ్ రివర్ మీద కట్టారు. అలాగే మనకి గోదావరి రివర్ మీద ఆంధ్రప్రదేశ్లో కట్టింది పోలవరం ప్రాజెక్ట్. తెలంగాణలో కృష్ణానది మీద కట్టింది నాగార్జున సాగర్. ఇవి ఇంపార్టెంట్ డ్యామ్స్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ బనీహాల్ పాస్. నేను ఆల్రెడీ చెప్పాను, పాస్ అంటే అర్థం కనుమ, మౌంటైన్స్లో జనరల్గా మనం యూజ్ చేసేది. సో మనకి బనీహాల్ పాస్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. సో బనీహాల్ పాస్ ఏదైతే ఉందో సో ఇది ముఖ్యంగా మనకున్న రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు అది కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఇట్ ఈస్ అ యూనియన్ టెరిటరీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ కనుమగా దేన్ని చెప్పొచ్చు అంటే రోహతంగ్ పాస్. సో రోహతంగ్ కనుమని ఎక్కడ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అంటే హిమాచల్ ప్రదేశ్లో. అలాగే ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ మనకి దేన్ని చెప్పొచ్చు అంటే లిపు లేక్ పాస్. అగైన్ ఐమ్ రిపీటింగ్ లిపు లేక్. ఇది ఇండియాకి, నేపాల్కి, చైనాకి, ఇండియా, నేపాల్, చైనాకి ట్రై జంక్షన్ పాయింట్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఉత్తరాఖండ్లోని లిపు లేక్ పాస్ని చెప్పొచ్చు. అలాగే సిక్కింకి అంటే ఇండియాకి చైనా అనొచ్చు, లేదా సిక్కింకి, చైనాకి, టిబెట్ ప్రాంతానికి ముఖ్యంగా ఉన్న పాస్ ఏది అంటే నతులా. సో దట్ ఈస్ అ నతులా పాస్. నతులా సిక్కింకి, ఉత్తరాఖండ్ లిపు లేక్, రోహతంగ్ పాస్ హిమాచల్ ప్రదేశ్, బనీహాల్ పాస్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్
రాష్ట్రకూటుల్ని స్థాపించింది ఎవరు? రాష్ట్రకూట డైనాసిటీ వాజ్ ఫౌండెడ్ బై విచ్ పర్సన్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి దంతిదుర్గుడు రాష్ట్రకూట డైనాసిటీని స్థాపించడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్ ఎక్కడ పెట్టారు అంటే ఎల్లోరా. దేర్ ఫస్ట్ క్యాపిటల్ ఈజ్ ఎల్లోరా. లేటర్ దేర్ చేంజ్డ్ దేర్ క్యాపిటల్ టు దట్ విచ్ ప్లేస్ అంటే మాన్యఖేట. సో మాన్యఖేట అనే ప్రాంతానికి చేంజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి అమోఘవర్షుడు ఎవరైతే ఉన్నారో, సో అమోఘవర్ష రాసిన బుక్ ఏది అంటే కవిరాజ మార్గ. సో కవిరాజ మార్గ అనే పుస్తకాన్ని రచించిన పర్సన్ వచ్చేసి మనకి ఎవరు అంటే అమోఘవర్షుడు. ఫస్ట్ కన్నడ బుక్ అని చెప్పొచ్చు కవిరాజ మార్గ అని. నెక్స్ట్ వన్ మన్సబ్దారీ అండ్ దహల్సా సిస్టమ్ వాజ్ ఫౌండెడ్ బై. ఈ దహసాలా సిస్టమ్ కానీ మన్సబ్దారీ సిస్టమ్ కానీ ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. ఆన్సర్ అక్బర్. సో మనకి రాజా తోడర్మాల్, సో ఫినాన్స్ మినిస్టర్ అనొచ్చు, అక్బర్ యొక్క ఆర్థిక వ్యవహారాల మంత్రి రాజా తోడర్మాల్ ఎవరైతే ఉన్నారో, సో ఈయన మనకి దహసాలా పద్ధతి అండ్ యాజ్ వెల్ యాజ్ అ జప్తీ సిస్టమ్ అంటాం, విచ్ ఈస్ నోన్ యాజ్ అ జప్తీ సిస్టమ్. ఈ రెండు కూడా పన్నుని కలెక్ట్ చేయడం కోసం టు కలెక్ట్ అ రెవెన్యూ అండ్ దే ఆర్ స్టార్టెడ్ అ ఫార్మ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ దహసాలా జప్తీ పద్ధతి. ఈ దహసాలని ముఖ్యంగా ఏ ఇయర్లో స్టార్ట్ చేశారంటే 1580. 1580 దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్. ఈ మన్సబ్దారీ సిస్టమ్ మెయిన్గా దేనికి అంటే ఈ మిలిటరీ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళ కోసం అక్బర్ సృష్టించిన ఈ పద్ధతిని మన్సబ్దారీ పద్ధతి అంటాం. సైనిక వ్యవహారాల కోసం అయితే మన్సబ్దారీ, పన్నుని కలెక్ట్ చేయడం కోసం అయితే దహల్సా జప్తి. సో వీటిని స్టార్ట్ చేసిన పర్సన్ తోడర్మాల్. అసలు ఇవన్నీ కూడా ఏ రాజు ఆధ్వర్యంలో జరిగాయంటే అక్బర్ ఏ పన్నుని అబాలిష్ చేశారు అంటే జిజియా పన్నుని అబాలిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రార్థనా సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై. ప్రార్థనా సమాజ్ని ఎవరు స్థాపించారని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఆత్మారాం పాండురంగ్. నెక్స్ట్ వన్ రిగ్వేదిక్ పీపుల్ ఆర్. జనరల్గా మనకి ఈ వేదాలలో ఎక్కువగా కనిపించేది ఎవరు అంటే ఆర్యులు, విచ్ ఈస్ కాల్డ్ ఎస్ ఆర్యన్స్ అని పిలుస్తాం. సో ఈ ఆర్యన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా పశు పోషణకి సంబంధించిన వాళ్ళు, పశువులు పోషించుకునే వాళ్ళు, పాస్చరైజ్డ్ పీపుల్ అంటాం. అయితే తొలి వేద కాలంలో వచ్చేటప్పటికి వీళ్ళు పశువుల్ని పోషించుకోవడం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ కొన్ని రోజులు స్థిర నివాసం ఏర్పరచుకోవడం, ఆ తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు కంప్లీట్గా సంచార జీవులని చెప్పలేం కానీ సో ఇట్లా కాలానికి అనుగుణంగా వీళ్ళు మారడం జరిగింది. అందుకే ఇక్కడ అడుగుతున్నారు కల్టివేటరా, పాస్చరల్లా, సెమీ నొమాడికా, నన్ ఆఫ్ దిస్ అని. సో యాక్చువల్గా వీళ్ళు నొమాడిక్ జీవితాన్ని, సంచార జీవితాన్ని అయితే గడిపారు. ఎప్పుడు అంటే తొలివేద కాలంలో. స్లోగా వీళ్ళు కొన్ని ప్రదేశాల్లో సెటిల్ అవ్వడం అనేది, స్థిర నివాసం అనేది ఏర్పరచుకోవడం జరిగింది. మొట్టమొదటిగా అయితే వీళ్ళు సంచార జీవులుగానే వచ్చారు. తర్వాత పశు పోషణ అనేది వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి, వ్యవసాయం అనేది రెండో వృత్తి. పోను అంటే మలివేద కాలానికి వచ్చేటప్పటికి వ్యవసాయంతో పాటు పరిశ్రమలు కూడా వీళ్ళు అభివృద్ధి చేశారని చెప్పొచ్చు. సో ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆన్సర్ వచ్చేసి సో సెమీ నొమాడిక్ లేదా సంచార జీవితం. Next one, which amendment to the constitution inserted a new article 21A providing right to education in the constitution. మనకి ఏదైతే విద్యా హక్కు ఉందో అది ఆర్టికల్ 21A కిందకు వస్తుంది. సో దానిని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది, ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది. అది ఏ సవరణ ద్వారా చేర్చారని అడుగుతున్నారు. 86th amendment, 86వ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, 6 to 14 years మధ్యలో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రాథమిక విద్య అనేది మ్యాండేటరీ. దే హ్యావ్ అ రైట్ టు ఎక్వైర్ దట్ ఏమంటాము ప్రైమరీ ఎడ్యుకేషన్. సో దానికోసం వాళ్ళకు ఉండే హక్కే మనకి ఏది అంటే ఆర్టికల్ 21A, రైట్ టు ఎడ్యుకేషన్. సో ఇది ఏ హక్కుల్లోకి వస్తుంది అంటే ప్రాథమిక హక్కుల్లోకి వస్తుంది. ఏ విభాగంలో రాజ్యాంగంలో పొందుపరచబడింది అంటే 3వ విభాగం, పార్ట్ 3. దే ఆర్ ఇన్సర్టెడ్ దిస్ ఆర్టికల్ అండర్ ద అమెండ్మెంట్ ఆఫ్ 86th amendment. నెక్స్ట్ వన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ పాస్డ్ బై ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో మనకి రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ అసెంబ్లీ ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతున్నారు. సో 26th November 1949 ఆమోదించడం జరిగింది. 26th January 1915 రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఎప్పుడు అంటే 1950 26th Jan. ఎప్పుడు రాజ్యాంగాన్ని ఆమోదించారు అంటే 26th November 1949. సో 26th November ని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే కాన్స్టిట్యూషనల్ డే. సో రాజ్యాంగ దినోత్సవం కింద ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 26th November ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ద నెక్స్ట్ వన్,
ఫిషింగ్ కమ్స్ అండర్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్ ఆఫ్ ద ఎకానమీ. సో మనకి చేపల పెంపకం అనేది ఎందులోకి వస్తుంది, వ్యవసాయం, మత్స్య సంపద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయి అంటే ప్రైమరీ సెక్టార్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. సర్వీస్ రంగం అంటాం, ఐటీ సేవలు ఇవైతే ఏవైతే ఉన్నాయో అవి మనకి టెరిటరీ సెక్టార్లోకి వస్తాయి, సర్వీస్ సెక్టార్లోకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఇండస్ట్రీస్, పరిశ్రమలు లాంటివి మాట్లాడుతున్నామో అవన్నీ కూడా మనకి సెకండరీ సెక్టార్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్, పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం అంటే ఏంటి అని అడుగుతున్నారు. నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. సో మనకి ఏదైతే మనకి జాతీయ ఆదాయము మొత్తం జనాభా ఉందో, సో నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ని మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం. సో భారతదేశం యొక్క గ్రోత్, ఎదుగుదల అనేది వన్ ఆఫ్ ద మెజర్మెంట్గా, దాన్ని చూడడానికి వన్ ఆఫ్ ద మెజర్మెంట్గా మనం దేన్ని వాడచ్చు అంటే పెర్ క్యాపిటా. సో ఒక మనిషి యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి సో భారతదేశంలో ఎంతవరకు ఆర్థిక ఎదుగుదల అనేది ఉంది, ఆర్థిక అభివృద్ధి అనేది మనం జాతీయ ఆదాయాన్ని బట్టి చెప్తాం, జీడిపిని బట్టి. సో ఆర్థిక ఎదుగుదల అనేది ముఖ్యంగా మనం పర్ క్యాపిటా ఇన్కమ్ ద్వారా చూడొచ్చు. So the next one, who among the following was the author of the book Advantage India from the Challenges to Opportunity? So Advantage India from the Challenges to Opportunity అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో పచూరి ఆర్ నందన్ నిలకాని, అబ్దుల్ కలాం అండ్ అరవింద్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి ఏపీజే అబ్దుల్ కలాం. సో ఆయన రాసిన బుక్ అడ్వాంటేజ్ ఇండియా ఫ్రమ్ ఛాలెంజ్ టు ఆపర్చునిటీ అనేది. మల్బార్ ఈజ్ అ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ సింగపూర్. మల్బార్ అనేది మనకి భారతదేశం మరియు ఏ దేశం యొక్క నావిక దళ వ్యాయామం అని అడుగుతున్నారు. సో ఈ నావిక విన్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా మనకి. ఈ మల్బార్ నావిక విన్యాసం ఏదైతే ఉందో మొట్టమొదటిగా ఇది 1992లో స్టార్ట్ చేయబడింది. ఎవరెవరికి మధ్య అంటే ఇండియాకి యుఎస్ఏకి, ఇండియాకి అమెరికాకి మధ్య 1992లో స్టార్ట్ అయింది. అయితే 2015లో మనకి ఈ కంట్రీస్తో వేరే కంట్రీ కూడా జాయిన్ అయింది. ఆ కంట్రీ ఏది అంటే జపాన్. సో టోటల్గా మల్బార్ యుద్ధ విన్యాసంలో ఎన్ని కంట్రీస్ పాల్గొంటాయంటే 3. ఒకటి ఇండియా, యుఎస్ఏ, జపాన్. మొట్టమొదటిగా ఏవి 2 అంటే ఇండియా, యుఎస్ఏ. 2015లో జపాన్ జాయిన్ అయింది. అయితే ఇక్కడ జపాన్ లేదు మనకి, సింగపూర్, యుఎస్ఏ, చైనా, బ్రిటన్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈస్ యుఎస్ఏ. నెక్స్ట్ వన్, Exercise Kavach is a large-scale tri-service joint military exercise which is being organized by which command of the Indian military force? క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే మనకి ఈ ఏదైతే కవచ్ అనే యుద్ధ విన్యాసం ఉందో అది చాలా పెద్ద ఎత్తున ట్రై సర్వీస్ అంటున్నాం. అటు మిలిటరీ కావచ్చు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, దాన్ని ట్రై సర్వీస్ అంటాం. సో ఇవి ట్రై సర్వీస్ చేసే మిలిటరీ వ్యాయామం. ఇంత పెద్ద ఎత్తున జరిగే ఈ సైనిక దళ వ్యాయామం ఏదైతే ఉందో ఎవరి యొక్క ఆధ్వర్యంలో, ఎవరి యొక్క కమాండ్తో నిర్వహించబడుతుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి అండమాన్ అండ్ మరియు నికోబార్. సో అండమాన్ నికోబార్ కమాండ్ ఏదైతే ఉందో సో వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఈ ఎక్సర్సైజ్ కవచ్ అనేది నిర్వహించబడుతుంది. దీంట్లో ఎవరు పాల్గొంటారంటే భారతదేశానికి చెందిన 3 సర్వీసెస్లో విభాగాల్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళు పాల్గొంటారు. సో ద నెక్స్ట్ వన్, who is the author of the novel The Terrible, Horrible, Very Bad, Good News? సో ఇక్కడ నవల వచ్చేసి మనకి ద టెర్రిబుల్, హారిబుల్, వెరీ బ్యాడ్, గుడ్ న్యూస్ అంట. సో దీన్ని రచించింది ఎవరు అని అడుగుతున్నారు. సో దీని రచయిత వచ్చేసి మనకి మేఘనా పంత్. సో మేఘనా పంత్ ఎవరైతే ఉన్నారో సో ఆమె ద టెర్రిబుల్, హారిబుల్, వెరీ బ్యాడ్, గుడ్ న్యూస్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, The Malala Yousafzai Scholarship Act has been passed by which country for the welfare of Pakistani diaspora female? సో పాకిస్తానీ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఏ కంట్రీ రీసెంట్గా సో మలాలా యూసఫ్జాహీ అనే ఒక స్కాలర్షిప్ చట్టాన్ని తీసుకొచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జర్మనీ, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఫ్రాన్స్. సో యుఎస్ఏ ఏదైతే ఉందో పాకిస్తాన్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క ఉన్నత విద్యల కోసం సో వాళ్ళు స్టార్ట్ చేసిన యుఎస్ఏ స్టార్ట్ చేసిన చట్టం పేరు సో స్కాలర్షిప్ యాక్ట్ పేరు ఏది అంటే మనకి మలాలా యూసఫ్జాహీ స్కాలర్షిప్ యాక్ట్. సో మలాలాకి ఎప్పుడు నోబెల్ బహుమతి వచ్చిందంటే 2014లో సో నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. సో మనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చిన వాటిలో అతి చిన్న వయస్కురాల్లో వన్ ఆఫ్ ద పర్సన్గా మనం ఎవరిని చెప్పొచ్చు అంటే మలాలా జన్ని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఇండియా? సో మనకి ఈ క్రింది వాటిలో ఏ ఏరియాలో సోషల్ డిఫెన్సెస్ అనేది లొకేట్ అయ్యి ఉంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది. సో ద నెక్స్ట్ వన్,
ద ఫస్ట్ ఇండియా శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. సో ఫస్ట్ భారతదేశం మొట్టమొదటిగా లాంచ్ చేసిన శాటిలైట్ ఏంటి అంటే ఆర్యభట్ట. సో 1975 1975లో ఆర్యభట్ట అనే శాటిలైట్ని మనం లాంచ్ చేయడం జరిగింది. అదే ప్రపంచంలో అయితే ఫస్ట్ టైం యుఎస్ఎస్ఆర్ మనకి శాటిలైట్ని లాంచ్ చేశారు, దాని పేరు స్పుతినిక్. సో స్పుతినిక్ 1 ఒక సిరీస్ అయితే స్పుతినిక్ 2ది ఇంకొక సిరీస్ అని చెప్పొచ్చు. సో స్పుతినిక్ 2లో దేన్ని పంపారంటే డాగ్ లైకా ఏదైతే ఉందో అది స్పుతినిక్ 2లో స్పేస్లోకి పంపడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, ఇండియన్ నేవీ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్. సో భారత నేవీ చట్టం ఏ సంవత్సరంలో పాస్ అయిందని అడుగుతున్నారు, 1927. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ ఇండియా సూపర్ కంప్యూటర్ పరం ఈజ్ లొకేటెడ్. ఇండియా యొక్క సూపర్ కంప్యూటర్ పరం అనేది ఉంది. సో ప్రస్తుతం అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు, ఆన్సర్ వచ్చేసి మనకి పూణే.